యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఢిల్లీ నుంచి ఇండోర్ రావడం జరిగిందండి. మధ్యలో ఉజ్జయిన్లో మన మహంకాళి మాత దర్శనం చేసుకోవడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం మీకు రీల్ రూపకంలో చూపెట్టడం జరిగింది. మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు వచ్చి ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోండి. జ్యోతిర్లింగం ఉంటుంది, శక్తిపీఠం ఉంటుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. మూడో జ్యోతిర్లింగం ఇది. జ్యోతిర్లింగాలు 12 అయితే అందులో మూడో జ్యోతిర్లింగం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి ఇండోర్లో నేనైతే ఒక వెహికల్ తీసుకునడం జరిగింది. ఇది కొంచెం వాచ్ చేయించలేదు. మనం కూడా ఇప్పుడు తీసుకున్న తర్వాత బై రోడ్ ఒక 100 కిలోమీటర్లు రావడం జరిగింది. 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇది హుండాయికి సంబంధించిందండి. i20 వేరియంట్ 2011 మోడల్ ప్యూర్ పెట్రోల్ వేరియంట్. ఇది ఏరా మోడల్. ఇది చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం 36,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఒరిజినల్ రీడింగ్. మనకి ఇలాంటి వెహికల్ దొరికితేనే మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ వెహికల్ కోసం మనం 800 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగిందండి. సార్ వచ్చేసి ఢిల్లీ వాస్తవ్యులే కానీ ఇక్కడ జాబ్ చేస్తాడు ఇండోర్లో. కేవలం సంవత్సరానికి 5,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు సార్ 11 మోడల్ నుంచి ఇప్పటి వరకు. ఇక మనకు చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక 2-3 చోట్ల గీతలు ఉన్నాయి, మైనర్ గీతలే కానీ మనం ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. గీతలు అయితే ఒక డోరుకు అయితే పెయింట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం వెహికల్ ఇచ్చినామంటే ఫుల్ క్లీన్గా ఉండాలి, అందుకే చెప్తున్నానండి. ఇక టైర్లు చూసుకున్నట్టయితే షోరూమ్తో నచ్చిన టైర్లే ఉన్నాయి. స్టెప్నీ అనేది ఈరోజు నేను వస్తుంటే ఆ టైర్ పంచర్ అయితే స్టెప్నీ ఈరోజు తీయడం జరిగింది. నేను చూడొచ్చేది సిల్ స్టెప్నీ. మొత్తం అపోలో టైర్లే, షోరూమ్తో నచ్చిన టైర్లే. ఈ స్టెప్ని నేను వేసి ఒక 70-80 కిలోమీటర్లు డ్రైవ్ చేసినాను అంతే. కొంచెం రోడ్ అంతా ఈ విధంగా దుబ్బ ఉండడం వల్ల మనకు స్టెప్ని కొంచెం దుబ్బ కనబడుతుంది. వెహికల్కి కూడా ఎలాంటి రస్ట్ లేదు, చూసుకోవచ్చు. హై పికప్ ఉంది. మనం చూసుకున్నట్టయితే నెంబర్ కూడా 7978 నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబరే. చూసుకున్నట్టయితే మనకు పెట్రోల్లో 15+ మైలేజ్ వస్తుంది, 20 లోపు వస్తుంది, 15+ వస్తుంది. సస్పెన్షన్ ఓకే ఉంది. ఇక 2011 మోడల్ అన్నప్పుడు నేనైతే నా వరకు నా సాటిస్ఫై కోసం ఎంత చేయాలో అంత చేస్తాను. చిన్న ఒక 5,000 వరకు అయితే మైనర్ వర్క్ వెళ్తే వెళ్ళొచ్చండి. అంతమించి అయితే ఎలాంటి వర్క్ లేదు. చూసుకోవచ్చు. నేను అన్న గీతలు వచ్చేసి ఈ డోర్కే చిన్న గీతలు ఉన్నాయండి. మనం ఇదంతా ట్రాక్టర్ నీడ పడుతుంది కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. కంప్లీట్ ఒరిజినల్ అండి. ఇలాంటి వెహికల్ అనేది రేర్గా దొరుకుతుంటాయి. ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారో కానీ మా కస్టమర్ అయితే మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో 36,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ అనేది దొరకడం అసంభవం. ఒకవేళ దొరికినా కూడా రేటు 3 లక్షల పైన ఉంటుంది. ఏదైనా రేర్గా డాక్టర్ గారు కానీ వీళ్ళు యూజ్ చేసిన కార్ అయి ఉంటుంది. అంతమించి అయితే మనకు దొరకడం కష్టం. మన దగ్గర ఈ మోడల్లో రస్ట్ వచ్చి మొత్తం పెయింట్లు పడి ఇంజన్ నుంచి లీకేజీలు ఉండి ఆ విధమైన ఎన్నో రకరకాల సమస్యలతో ఉంటాయి. ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా మొత్తం చూపెట్టినాను మీకైతే. ఇక కీస్ కూడా చూసుకుంటే 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి 2 కీస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. మనం చూసుకున్నట్టు అది ఏరా వేరియంట్ కాబట్టి ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉంటాయి, బ్యాక్ వచ్చేసి 2 మాన్యువల్ ఉంటాయి. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే మనకైతే ఈ సీట్ కవర్లు కాకుండా షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి లోపల. మనం ఇవైనా యూజ్ చేయొచ్చు. ఈ క్లాత్ సీట్ కవర్లు ఇవి కూడా షోరూమ్తో నచ్చినాయి, ఎక్స్ట్రాగా ఉంచుకోవడం జరిగిందండి. డబల్ సీట్ కవర్స్ ఉన్నాయి. సీట్ కవర్ల పరంగా ఎలిమెంట్ లేదు, స్క్రాచ్ లెస్గా ఉన్నాయి. గేర్ ఫంక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, క్లచ్ ఎక్సలెంట్ ఉంది. మనం చూసుకున్నట్టయితే క్లచ్ ఫంక్షన్ ఓకే, గేర్ ఫంక్షన్ ఓకే, స్టీరింగ్ ఓకే, సస్పెన్షన్ ఓకే, లోవర్ ఆర్మ్ ఓకే, డాష్ బోర్డ్ చూడవచ్చు, మ్యూజిక్ సిస్టమ్ చూడవచ్చు. ఏసీ అయితే ఫుల్ చిల్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్లోనే. ఇది వెహికల్ ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. స్లోగానే చూపెడుతున్నానండి మీకైతే వెహికల్ అనేది చూసుకోవచ్చు. మనం ఏ విధంగా చెప్తున్నామో మీరు లైవ్లో, ఎందుకంటే మనల్ని నమ్మి తిరుపతి, మన ఇక్కడ నెల్లూరు, విశాఖపట్నం, మన శ్రీకాకుళం ఇక్కడ నుంచి వచ్చి మన దగ్గర నమ్మి వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి ఏది ఉన్నా కూడా క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. ఇక మనకు బ్యాక్ సైడ్ వ్యూ చూడవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది. మనకి హ్యాండిల్ కూడా యూజ్ చేయలేదు చూడవచ్చు. ఇవి ఎట్లున్నాయో చూడొచ్చండి. ఇప్పటివరకు ఇట్లా మనం ఎక్కువగా యూజ్ చేస్తే ఇక్కడ గీతలు పడి ఇక్కడ నల్లగా అవుతుండే.
దీన్ని కూడా యూజ్ చేయలేదు వాళ్ళు వచ్చేసి ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే బండి ఒరిజినాలిటీ అనేది కొన్ని పార్ట్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే మనం దాదాపు 100 వెహికల్స్ అమ్మినాం కాబట్టి బండి స్టాండింగ్ చూస్తే తెలిసిపోతుందండి ఏ విధంగా ఉందనేది. ఇక ఇది బ్యాక్ సైడ్ డిక్కీ వ్యూ. డిక్కీలో ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. డిక్కీ షాకర్ కూడా సౌండ్ లేదు, పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ కనెక్టింగ్ పార్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనకు డిక్కీలో బూట్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు. ఇవి సార్కు సంబంధించిన అన్ని ఫైళ్ళు ఆధారాలు ఉండే ఇవంతా కంపెనీ దీనికి సంబంధించిన పేపర్సు, సర్వీస్ హిస్టరీకి సంబంధించింది ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. ఇక మనకు బూట్ ప్లేస్ చూస్తే ఈరోజే స్టెప్ని మార్చడం జరిగింది. మనం స్టెప్ని అయితే అన్యూజ్డ్ స్టెప్ని ఉంటుండే. మనకి జాకీ కూడా చూడొచ్చండి, తీయక దీన్ని యూజ్ చేయక పక్కకు పెట్టి రస్ట్ వచ్చింది. దీన్ని వాడనే లేదు. ఈ జాకీ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో చూడొచ్చండి. ఈ విధంగా మనకైతే వెహికల్ అనేది ఇలాంటి వెహికల్ దొరికితేనే మనం మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. నిన్న కూడా డిజైర్కు చాలా కాల్స్ వచ్చినాయి, కానీ తొందరలోనే ఒక 10 నిమిషాలలోనే అడ్వాన్స్ రావడం జరిగింది. అందుకనే ఇక అది వెహికల్ అనేది మనమైతే పోయిందని చెప్పడం జరుగుతుందండి. అదేం మనం అబద్ధాలు ఏం కాదు. అది వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది కమ్యూనిటీలో, లేదంటే ఒక రీల్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే మన దగ్గర వెహికల్ తీసుకున్న అన్నలు సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళే, మనలాగా ఆలోచించే వాళ్ళే మన దగ్గర కస్టమర్లు అవుతున్నారు. కాబట్టి వాళ్ళు అద్దంటున్నారు, అన్న మీరు పెట్టకండి మాకు కొంచెం నరదిస్తుంది, మా వాళ్ళు ఫీల్ అవుతారు, మా పక్కంటి వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ కార్ లేదు అట్లా ఇట్లా అన్నట్టు మీరు తీసేయండి అని మనల్ని అడగడం జరుగుతుంది. వాళ్ళ కోరిక మేరకు మనం కూడా అది తీసేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నా, హుండాయ్ i20 ఏరా కంప్లీట్ ఒరిజినల్ రీడింగ్ 36,000 తిరిగింది. సింగిల్ ఓనర్ బండి. ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్, 15+ మైలేజ్ వస్తుంది. షోరూమ్తో నచ్చిన టైర్స్ ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్డ్ ఉండే, ఈరోజు మనం జరిగింది. ఇంకొకసారి చెప్తున్నా, క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది, బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది, స్టీరింగ్ ఓకే ఉంది, సస్పెన్షన్ ఓకే ఉంది, లోయర్ ఆర్ఎం ఓకే ఉంది, ఏసీ ఓకే ఉందండి. ఇక దీనిలో మీకు వేరే ఏ ఫంక్షన్ ఉండదు. ఇంకా దీనికి వెహికల్కి ఇవి ఉంటే సరిపోతాయి, అంతమించి వేరే ఫంక్షన్ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రైస్ విషయానికి వస్తే మీకు వచ్చేసి ఇండోర్ ప్రైజు 2,10,000 రూపాయలు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అదనం ఉంటుంది. ట్యాక్స్ అనేది ఒక 40,000 లోపు వస్తుంది. మీరు ఎవరైనా కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టి వెహికల్ మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎన్ఓస్ అనేది ఇది HR 51 కాబట్టి నేను అనేది ఒక 20 రోజుల్లోపు ఎన్ఓసి ఇస్తాను ఎవరికైనా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్స్ అడ్డా కెన్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్.